రాజా సింగ్ రాజీనామా ఆమోదం తర్వాత మొదటిసారిగా స్పందించారు. కార్యకర్తల అభిమానులకి రాజా సింగ్ వీడియో రూపంలో ఒక సందేశాన్ని అందించారు. 11 ఏళ్ల క్రితం ఇదే రోజు పార్టీలో చేరాను. నిజంగా ఇదే రోజున ఆయన పార్టీలో చేరారట. అదే రోజున ఆయనకి రాజీనామాకు సంబంధించి ఆమోద ముద్ర కూడా పడింది. 11 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్టీలో చేరాను. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాను. కార్యకర్తలకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటాను. ప్రజలకు దేశానికి సేవ చేసేందుకు బీజేపీలో చేరాను. గోషామహల్ ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు, అభిమానించారు. నేను హిందూ ధర్మం కోసమే పోరాటం చేశాను. భవిష్యత్తులో కూడా హిందూ ధర్మం కోసమే పనిచేస్తానని చెప్పి రాజా సింగ్ చెప్పుకొచ్చారు. ఒక రకంగా ఎమోషనల్గా మాట్లాడారు ఆయన. డైరెక్ట్గా ఆయన ఏం మాట్లాడారో మీరు కూడా చూడండి. 11 years ముందు నేను భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినాను. భారతీయ జనతా పార్టీ అధికారులు నా పైన విశ్వాసం పెట్టుకొని గోషామహల్ నియోజకవర్గం నుంచి నాకు 3వసారి టికెట్ ఇచ్చినారు. 3వసారి గోషామహల్ ప్రజల ఆశీర్వాదం దొరికిన తర్వాత నేను 3వసారి ఎమ్మెల్యే అయినాను. కంటిన్యూగా నా గోషామహల్ ప్రజలు సేవ చేసుకుంటా కంటిన్యూగా దేశం పట్ల, హిందూ సమాజం పట్ల, గౌమాత గురించి, లవ్ జిహాద్ గురించి నేను పోరాడుతూనే ఉన్నాను. అందరు కూడా చూస్తున్నారు. కానీ ఇవాళ ల్యాక్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతుకి ఆ గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలనుకున్నాను. కానీ నేను అక్కడ ఫెయిల్ అయింది అనుకున్నాను. ఎందుకో భారతీయ జనతా పార్టీ అధికారులు నేను రిజైన్ దేని గురించి ఇచ్చినాను, దీని ఇంకా రీజన్ ఏముంది, దానికి వాళ్ళు పరిశీలించలే అనుకుంటున్నాను, చూడలేదు. ఇవాళ మా రాష్ట్రీయ అధ్యక్ష వారు నా రిజైన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. నాకు ఒక మీడియా మిత్రులు నాకు వాట్సాప్ పరంగా నాకు పంపించినారు. అది నాకు దొరికింది. కానీ ఇవాళటి నుంచి కంటిన్యూగా నా దేశానికి, నా భారతదేశానికి హిందూ రాష్ట్రంగా చేయాలని, గోమాతని రక్షించడానికి, లవ్ జిహాద్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తయారు చేయడానికి ఇప్పటి నుంచి నేను ఇంకా అగ్రెసివ్గా నేను పనిచేస్తానని ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకి నేను హామీ ఇస్తున్నాను. ఏ కార్యకర్త కూడా భయపడవద్దు, ఏ కార్యకర్త కూడా బాధపడద్దు. ఒక్కప్పుడు మనం ఏం లేకపోతే కూడా దేశ ద్రోహులతోని ఫైట్ చేసినాం. 3సారి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దేశ ద్రోహులతోని, ధర్మ ద్రోహులతోని ఫైట్ చేసినాం. ముందు కూడా అదే చేద్దాం. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరు సహకారం నాకు ఉన్నది. గతంలో కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉన్నది. ఏం టెన్షన్ ఏ బీజేపీ కార్యకర్త కానీ, నా హిందూ కార్యకర్తలు కానీ కొద్ది కూడా టెన్షన్ ఎవరు కూడా తీసుకోవద్దని నా ప్రతి ఒక్క కార్యకర్తకి నేను హృదయపూర్వకంగా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, గోషామహల్లో ఉన్న కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 3వసారి నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు. జై శ్రీరామ్. చాలా ఎమోషనల్గా తన వ్యాఖ్యలు చేశారు. 11 ఏళ్ల క్రితం పార్టీలో జాయిన్ అయ్యాను, అనేక రకాలుగా సేవలు చేశాను, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, అటువంటి చరిత్ర నాది. కానీ నన్ను పార్టీ నేను చెప్పిన మాటల్ని పరిగణలోకి తీసుకోకుండా నేను ఇచ్చిన రాజీనామాను యాక్సెప్ట్ చేసింది. బట్ ఏం పర్వాలేదు, నేను భారతదేశం కోసం పనిచేస్తాను, భారతదేశానికి సేవ చేస్తాను, గోషామహల్ ప్రజలకు సేవ చేస్తాను, హిందువులకి సేవ చేస్తాను, గోమాతను రక్షించేటువంటి విధంగా నేను ఎప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్పి రాజా సింగ్ మాట్లాడుకొచ్చారు. రాజా సింగ్ మాటలపైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఏంటి అంటే ఆయన ఎమోషనల్గా మాట్లాడంటే బహుశా ఆయన కూడా ఊహించుండరు కదా బీజేపీ తనని వదులుకుంటుందని. బీజేపీ తన వర్షన్ని తీసుకొని మళ్ళీ బుజ్జగిస్తుంది. గతంలో కూడా అనేక మార్లు ఆయన మాట్లాడుకొచ్చారు. కానీ ఆయన బుజ్జగించే ప్రయత్నం, ఒకసారి సస్పెండ్ చేసినా కూడా తిరిగి పార్టీలోకి తీసుకుంది. సో అదే రకంగా ఉంటుంది. కానీ బీజేపీ తనని వదులుకోదు అనేటువంటి ఒక భావనలో ఆయన ఉండే ఉంటారు. కానీ ఆయనకి అనుకోని ఒక సంఘటన, అనుకోని ఒక విధంగా ఈ యాక్సెప్ట్ చేయడము, ఆయన తొలగించుకోవడము, తర్వాత పార్టీ నుంచి గుడ్ బై చెప్పి పంపించేయడము, ఇవన్నీ ఎలా చూడాలి? రాజా సింగ్ వ్యాఖ్య ఎలా అర్థం చేసుకోవాలి? డెఫినెట్ గా మనకి రాజా సింగ్ వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఆయననే కాస్త యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో
దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన మాటలు బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఆయన అందులో ఒక మాట మెన్షన్ చేశారు, పార్టీకి సంబంధించి తన రాజీనామా ఎందుకు చేశానో దాని వెనుక కారణం ఏంటని చెప్పి కూడా పార్టీ ఎక్కడ కూడా దాని మీద లోతుగా వెళ్ళలేదు. కానీ తన రెసిగ్నేషన్ ను యాక్సెప్ట్ చేసింది అనే విధంగా కూడా రాజా సింగ్ బయటలో స్పష్టంగా కనిపిస్తుంది. రాజా సింగ్ మాటల్లో కూడా ఒక విధంగా గతంలో ఏ విధంగా అయితే బీజేపీలో 3 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు చేసినటువంటి కార్యక్రమాలకు ధర్మం కోసం కావచ్చు, గోరక్షణ కోసం కావచ్చు, ఇటువంటి ఏ కార్యక్రమాలు అయితే చేసినా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను అవి ఇంకా కంటిన్యూ అవుతాయని చెప్తూనే అటు ధర్మం కోసం కొట్లాడేటువంటి కార్యకర్తలు, బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు, తమకు సంబంధించి ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటుంది. గతంలో కంటే ఇంకా బలంగా కూడా ఇటు హిందూ ధర్మ రక్షణ కోసం, గోరక్షణ కోసం కానివ్వండి, ఇట్లాంటి అన్నిటి మీద కూడా పోరాడతారు. అసలు హిందూ దేశం కోసం కూడా పోరాడతానంటూ కూడా రాజా సింగ్ చెప్పడం ఏదైతే ఉందో కాస్త ఎమోషనల్ అయినప్పటికీ పార్టీ మీద ఒక విమర్శ కూడా అందులో కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి ఆయన రాజీనామాకు సంబంధించి రాజా సింగ్ లోతుగా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, అసలు పరిస్థితులు ఏంటి, ఏ సిచ్యువేషన్ లో ఒక సీనియర్ ఎమ్మెల్యే రాజీనామా చేసేటటువంటి అంశాలు పార్టీ ఏదైనా లోతుగా ఆలోచించి దాని వెనకాల రాజా సింగ్ అభిప్రాయం కూడా తీసుకుంటుందనే కోణంలో కూడా రాజా సింగ్ ఈ ఒక్క వాడితో ఇవన్నీ కూడా అందులో క్వశ్చన్ మార్క్ పెట్టాడని చెప్పొచ్చు. కానీ బీజేపీ రాజా సింగ్ రాజీనామా చేసి దాదాపుగా 10 నుంచి 11 రోజుల వరకు టైం ఇచ్చింది. ఆ తర్వాత రాజా సింగ్ రాజీనామా మీద కూడా చర్చ జరిగింది. ఎందుకంటే రాజా సింగ్ పార్టీ ఆయన చేసినటువంటి రాజీనామా ఆమోదిస్తే పార్టీకి జరిగేటువంటి నష్టం ఏంది, ఆయన వాళ్ళ పార్టీలో ప్రస్తుత పరిస్థితి ఏందని ఇవన్నీ ఆలోచించగానే పార్టీ నిర్ణయం తీసుకుందని బీజేపీ నేతలు చెప్పుకుంటే మాత్రం డెఫినెట్ గా ఇది రాజా సింగ్ కు, ఎందుకంటే పార్టీ లేనిది, ఎందుకంటే హిందుత్వ ఎజెండాతో వెళ్ళేటువంటి పార్టీ బీజేపీ కాబట్టి రాజా సింగ్ వ్యక్తిగతంగా ఎంత ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా పార్టీ కలిస్తేనే ఆయనకు ఇంకా ఇమేజ్ డబుల్ అయిందని పార్టీ నేతలు చెప్తున్నారు. మరి రాజా సింగ్ కు సంబంధించి ఎటు వెళ్తారు ప్రస్తుతం బీజేపీకి సంబంధించి? ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, నాకు గోషామహల్ చాలా సార్లు అవకాశం కల్పించింది, కృతజ్ఞుడుగా ఉంటానని చెప్తున్నారు. సో గోషామహల్లో ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా రాజా సింగ్ని ఢీకొనలేనటువంటి స్థాయికి అక్కడ రాజా సింగ్ ఎదిగారు. సో ఇప్పుడు ఆయన రాజీనామా ఆమోదముద్ర పడిన తర్వాత ఎవరైనా బీజేపీ నాయకులను సంప్రదించే ప్రయత్నం చేశారా? ఆయన ఓదార్చడం అలా చేయకూడదు అనేటువంటి ముజ్జగించే ప్రయత్నమో ఆ రకంగా జరిగిందా? ఏదైనా ఒక చిన్న ప్రయత్నం ఆయన రాజీనామా నుంచి ఈ రోజు వరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఒక్కసారి నాకు ఫోన్ వెళ్ళడం కానివ్వండి, వెనక్కి తగ్గమని చెప్పడం కానివ్వండి, ఏదైనా జరిగిందా? రాజీనామాకు ముందు మనోజ్ రాజా సింగ్ కు సంబంధించి తను ఎప్పుడైతే అధ్యక్ష సంబంధించినటువంటి ఎన్నికలు జరగడతారో పార్టీ మీద అగ్రెసివ్ ఉన్నారు, అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కూడా రాజీనామాకు ముందే కొంతమంది బడా నేతలు కూడా రాజా సింగ్ తో మాట్లాడారు. రాజీనామా అనంతరం కూడా అందరు ఒక్కసారి నేతలు షాక్ లోకి వెళ్లారు. రాజీనామా చేసి రాజా సింగ్ కూడా ఆవేశపడుతూ తను తొందరగా నిర్ణయం తీసుకున్నారని చెప్పి కూడా పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి. ఒక్కసారి పార్టీకి రాజీనామా చేసిన అనంతరం కూడా కొంతమంది నేతలు ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ రాజా సింగ్ ఎక్కడ కూడా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని వాటి అన్నింటినీ కూడా ముందు పెడతాను, వెనక్కి తగ్గేది, పార్టీ ఏ నిర్ణయం అయితే ఆ నిర్ణయం తీసుకొని అని చెప్పి కూడా నేతల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. ఈ తరుణంలో రాజా సింగ్ కూడా ఊహించి ఉండరు పార్టీకి సంబంధించినటువంటి అంశాల సస్పెన్షన్ ను హోల్డ్ లో పెడుతుంది పార్టీ, లేదంటే తనను పిలిచి అసలు కారణాలు ఏంటి, ఎందుకంటే రాజా సింగ్ కూడా కేంద్ర నాయకత్వంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు కూడా తనకు సంబంధించి అక్కడ కూడా రాజా సింగ్ ను కూడా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు, వాళ్ళు డిఫెండ్ చేస్తారని చెప్పి రాజా సింగ్ కొంత ఆలోచించి ఉండి ఉంటారు. కాబట్టి రాజా సింగ్ రాజీనామా పైన వెనక్కి తగ్గలేదు, పార్టీ వెనక్కి తగ్గలేదు. దీంతో పార్టీ కూడా ఆయనకు సంబంధించి కూడా డిసిషన్ తీసుకోవడంతో ఒక్కసారిగా రాజా సింగ్ ఎమోషనల్ కి గురి కావడం కాకుండా తన ప్రజలకు సంబంధించి తన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో తను ఎన్నుకున్నటువంటి ప్రజలకు కూడా తన కృతజ్ఞతలతో సేవ అనేది కూడా కంటిన్యూ చేస్తా అన్నారు. కానీ పార్టీకి సంబంధించి మరి బీజేపీ కార్యకర్తలని ఎవరిని కూడా ఏమి అనలేదు కాబట్టి బీజేపీ కార్యకర్తలు తనకు మద్దతుగా ఉన్నారని చెప్పి కూడా రాజా సింగ్ అందులో చెప్పగానే చెప్పారు. కాబట్టి బీజేపీ కార్యకర్తలు సైతం కూడా తనకు ముందులాగా ఎలా ఉన్నారు ఆ విధంగా తమ మద్దతు ఉండాలని చెప్పి కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఒక రకంగా పార్టీ పట్ల రాజా సింగ్ పూర్తిగా ఎటువంటి పార్టీ మీద కోపం లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి నేతల మీదే ఉంది అని చెప్పి రాజీనామా సమయంలో కూడా ఉన్నటువంటి సమయంలో చూసాం. కాబట్టి ప్రస్తుత పరిస్థితిలో రాజా సింగ్ రిజిగ్నేషన్ పైన కూడా రాజా సింగ్ రియాక్ట్ కావడం, పార్టీకి సంబంధించి తన నడకపోవడం ఏదైతుందో ఒకవైపు వెనుకత చూపిస్తూ మరోవైపు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కూడా కొంత ఎమోషనల్ గా కూడా ఫీల్ అయ్యారని చెప్పొచ్చు. రైట్ శ్రీధర్, సో రాజా సింగ్ కొంత ఎమోషనల్గానే మాట్లాడతారు, బహుశా ఆయన కూడా ఊహించి ఉండరు. అది బీజేపీ కార్యకర్తలు కూడా ఇంత స్థాయిలో రాజా సింగ్ రాజీనామాకి ఆమోదముద్ర పడుతుంది, రాజీనామాని యాక్సెప్ట్ చేస్తారు, ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతారు ఊహించి ఉండరు. 11 ఏళ్ల పాటుగా
పార్టీలో చాలా సుదీర్ఘమైన ప్రయాణం కొనసాగింది. 3 సార్లు గోషమాల్ ప్రజలు ఆదరించారు, అభిమానించారు. వారందరికీ కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పి రాజాసింగ్ మాట్లాడుకొచ్చారు. రాజాసింగ్ పార్టీని వదిలి వెళ్ళడం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సిల్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.